ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని కలవడం జరిగింది. తనతోనే మాట్లాడుతున్నప్పుడు నాకు తను చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా రన్ అవుతున్నాయి. అది నువ్వు నేను మనందరం ఫేస్ చేసి ఉంటున్నాం, ఫేస్ చేసి చేయబోతున్న వాళ్ళకి ఇది రివైండ్ మాత్రమే కాదు, రీస్టార్ట్. దట్ ఫస్ట్ స్టెప్ టుగెదర్, లెట్స్ రైజ్, లెట్స్ ఫీల్, లెట్స్ హీల్. ఒక దగ్గర కూర్చొని ఆగిపోయినావా? ఇదే నా లైఫ్ అని డిసైడ్ అయినవా? బయటికి రావాలంటే భయపడుతున్నావా? సమాజంలో కలవటానికి సిగ్గుపడుతున్నావా? ఒకసారి ఇది నువ్వు పుట్టింది, పెరిగింది, నేర్చుకుంది, చదువుకుంది అంతా ఇట్లా వృధా చేయడానిక? ఒక దగ్గర కూర్చొని ఆగిపోవటానిక? ఎందుకు అలా ఉన్నావు? ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడు, లోకం ఇంకెంతుందో. నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. నీ ఏజ్ 20నా, 25, 30నా, 35? అంతేనా? నా జీవితం అని ఇదే అని డిసైడ్ అయ్యి కూర్చున్నావా? స్ట్రక్ అయిపోయినావా? ఆలోచిస్తున్నావా? ఏదైనా చేయడానికి భయపడుతున్నావా? లవ్ బ్రేకప్ అయిందా? ఇంకా దాంట్లో నుండి బయటికి రాలేకపోతున్నావా? సరే, నీ లవ్ గొప్పదే, దాన్ని అట్లుంచు. నిన్ను నువ్వు ప్రేమించు, నీ బాడీపై గ్రిప్ పెట్టు, నీ కాన్ఫిడెన్స్ హై అవుతుంది. ఒక్కరోజు బయటికి వెళ్ళు, చూడు, ఎవడెవరి కోసం ఆగిపోతాడు చెప్పు? నీలానో నాలోనో కూర్చుంటే సరిపోదు మచ్చా. ఎవడో వచ్చి నిన్ను హై చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తా. ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసి చూడు. నువ్వు చిన్నప్పుడు చేసిన చిలిపి పని ఒకటి గుర్తు తెచ్చుకున్నావా? ఎట్లుంది? చాలా హ్యాపీగా ఉంది కదా? ఎందుకో తెలుసా? నువ్వు ఆ చిలిపి పని తెలుసో తెలియకో చేసావు. నీ లైఫ్లో ఒక చిలిపి పని చేయకోకుండా అయితే ఉండలేదు కదా. ఇప్పుడు ఆ పని చేసావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ నువ్వు ఫీల్ అయ్యావు. ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏమన్నా కావచ్చు. చదవలేదనుకుంటే చదవటం స్టార్ట్ చేయి. సంపాదించుకోవాలనుకుంటే బయటికి రా. ఆపర్చునిటీ రాలేదా? క్రియేట్ చేసుకో. క్రికెటర్ కావాలని కళ్ళు కన్నావా? బిజినెస్ మ్యాన్ కావాలని కళ్ళు కన్నావా? లీడర్, యాక్టర్ కళ్ళు కన్నావా? నీ తలరాతలో లేదని నువ్వు అనుకోవద్దు. నీ దారి నువ్వు నిజాయితీగా నడిస్తే అదే నీ గమ్యం అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే నేర్చుకుందాం. విఫలం అనే మాటను పక్కా పెట్టి పాఠం అనే పేరు పెట్టుకుందాం. నువ్వేం బొమ్మ కాదు కదా ఒక దగ్గర కూర్చొని చూడనీకి. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావో లేదో, పెంపుడు జంతువుల్ని, సింహాల్ని, ఏనుగుల్ని సర్కస్ వాళ్ళు కంట్రోల్ చేయొద్దు. అలాంటిది నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? ఎవడో చెప్పిందని వింటాం కన్నా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని పోతే ఎట్లుంటుంది? ఒక్కసారి ముందు అడిగేది చూడు. అది చూస్తేనా వింటూనే రాదు భయ్యా. ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు ఫేస్ చేస్తే వస్తుంది. ఆ కిక్ ఎట్లుంటుందంటే చాలా హై ఉంటుంది. కమాన్. అన్ఫిల్టర్డ్ విత్ విక్రమ్ రాయపార్. నీ మనసులో నా మనసులో అనుకున్నది ఫిల్టర్ లేకుండా నీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.